కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షకు స్పీడ్ పెంచింది. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరితే ఇవాళ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అధికార పార్టీకి జై కొట్టారు. బీఆర్ఎస్ కు మరో షాక్ ఇది. కాంగ్రెస్లో చేరారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. కాంగ్రెస్లోకి గాంధీతో పాటుగా పలువురు కార్పొరేటర్లు సైతం చేరారు. ఎమ్మెల్యే గాంధీతో షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. గాంధీతో కలిపి కాంగ్రెస్లో ఇప్పటిదాకా 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినట్టయింది. ఇప్పటికే కాంగ్రెస్లో తెల్లం, అలాగే కాలే యాదయ్య చేరారు. దానం, పోచారం, సంజయ్, కడియం శ్రీహర్లు అలా చేరిన వారిలో ఉన్నారు. తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నిన్న ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరితే ఇవాళ అరికెపూడి గాంధీ కాంగ్రెస్లో చేరారు. సో అరికెపూడి గాంధీతో కలుపుకొని కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9 అయ్యింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, గాంధీ చేరిక సందర్భంగా ఇరువురు నేతలు సీఎం కానీ గాంధీ కానీ ఏం చెప్పారు? కొద్దిసేపటి క్రితమే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సీఎం సమక్షంలో, సీఎం నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలోకి జాయిన్ అయ్యారు. సీఎంతో అరికెపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో మొత్తంగా కూడా గ్రేటర్ హైదరాబాద్ మీద కాంగ్రెస్ ఫోకస్ చేసిందనే చెప్పాలి. ఒకరొకరుగా నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. రేపు కుకట్పల్లి అలాగే ఉప్పల్ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారనేది కూడా ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న సమాచారం. తన స్ట్రెంత్ని ప్రతిపక్షాలు ఏదైతే కామెంట్లు చేస్తున్నాయో, కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరంగా ఉందనే కామెంట్లు చేస్తున్నాయి, ఈ కామెంట్ల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికే ఈ చేరికలను చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి శాసనసభ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ టైం వరకు అనుకున్న టార్గెట్ని ఫినిష్ చేయాలని చూస్తుంది. 3/2 వంతులు ఖచ్చితంగా ఆ టార్గెట్ని దాటాలని చూస్తుంది. అంటే 119, 120, 119లో చూసుకుంటే 82 భాగాలు 2 వంతులు అంటే 80 మందిని, అయితే 80 నుంచి 90 మందిని కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకోవాలనేది కాంగ్రెస్ స్ట్రాటజీగా తెలుస్తుంది. దాంతోపాటుగా కూడా ఎల్పీని కూడా జాయిన్ మొత్తం పార్టీలో ఎల్పీని కూడా బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేయాలనేది కూడా కాంగ్రెస్ స్ట్రాటజీగా తెలుస్తుంది. ఎమ్మెల్సీలను కూడా భారీగానే జాయిన్ చేయించుకోవడానికి కూడా స్ట్రాటజీలు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా కూడా ఈ 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాల ఉన్న నేపథ్యంలో ఆలోపుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకున్న ఆ నెంబర్ని రీచ్ అవ్వాలనేది కాంగ్రెస్ స్ట్రాటజీగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక్కొక్కరిగా మెయిన్ ఫోకస్ కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి వెనుకబడి ఉన్నారు. పోటీలో వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు మొత్తం 64 మంది ఎమ్మెల్యేలను డిసెంబర్లో గెలవటం జరిగింది. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో జరిగిన బై ఎలక్షన్స్లో వచ్చిన సీటు కూడా కాంగ్రెస్కి రావటం, మొత్తం 65 మంది అయ్యారు. 65 మందిలో ఇప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు ఈరోజు జాయిన్ అయిన అరికెపూడి గాంధీతో కలిసి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. దీంతో 74 సంఖ్య కాంగ్రెస్ రీచ్ అయింది శాసనసభలో. దాంతోపాటుగా కూడా ఇంకా మరిన్ని జాయినింగ్స్ మేజర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మీద మెయిన్ ఫోకస్గా ఉన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా కూడా కింద ఉండే క్యాడర్లు, కార్పొరేటర్లు అయ్యుండొచ్చు, మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యుండొచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చాయి. ఈరోజు అరికెపూడి గాంధీతో షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, అలాగే మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందనగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ వీళ్ళు జాయిన్ అయ్యారు. మిగతా కొంతమంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు. వాళ్ళు 2-3 రోజుల్లో షేర్లింగంపల్లికి సంబంధించిన కార్పొరేటర్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకోబోతున్నారు. రేపు 2 ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు. ఇటు మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే, దాంతోపాటుగా కూడా ఉప్పల్ ఎమ్మెల్యే కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ముహూర్తం ఆల్రెడీ ఫిక్స్ అయింది. దానికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్ అందుతుంది. మాతో 2-3 రోజుల్లో మిగతా మంది ఎమ్మెల్యేలను కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వచ్చే 5 ఏళ్ల వరకు ఎటువంటి డోకా లేదు. దాన్ని ఇంకా 10 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుందనే సంకేతాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తోంది. రైట్ శ్రవణ్. సో
బీఆర్ఎస్కు దీంతో మరో షాక్ తగిలినట్టయింది. కాంగ్రెస్లోకి చేరారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. కాంగ్రెస్లోకి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు చేరారు. ఎమ్మెల్యే గాంధీతో షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ పులపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. గాంధీతో కలిపి కాంగ్రెస్లోకి ఇప్పటిదాకా 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినట్టయింది. ఇప్పటికే కాంగ్రెస్లోకి చేరారు తెల్లం, కాలే యాదయ్య, దానం, పోచారం, సంజయ్, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరే ముందు టీవీ9తో ఎక్స్క్లూజివ్లీ మాట్లాడారు అరికపూడి గాంధీ. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. 10 సంవత్సరాలు కూడా మేము నువ్వు ఏ పార్టీ అని చెప్పి ఎవరిని కూడా అడగకుండా గౌరవంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయాం. ఈ పరిస్థితుల్లో మేము ఒక 6 నెలలు 7 నెలలకు ₹1 పని చేసినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు మాకు పాత మిత్రుడు, శ్రేయోభిలాషి, సహచర శాసనసభ్యుడు. వారి వెంట నడిచినటువంటి సందర్భాలు మాకు ఎక్కువగా అనుకోకుండా కలవటం, మరి కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగాం. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, వచ్చి చక్కగా పనులు చేసుకో, ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను, మీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నిన్నటి వరకు కూడా నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను వస్తున్నాను అని చెప్పి